ఈరోజు మన పాఠశాల అయిన సిద్ధార్థ స్కూల్ కరెస్పాండెంట్ గారికి, అలాగే మేడం రాధా మేడం గారికి, మన ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. చిన్న పిల్లలకి మా ఆశీస్సులు. నాతోటి మేడం వైస్ చైర్మన్ మేడం గారికి, నాతోటి కౌన్సిలర్ లతా గారికి, పేరెంట్ కమ్ కౌన్సిలర్, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమం ఒక స్పెషల్ కార్యక్రమం. ఈరోజు ఫిబ్రవరి 28వ తారీఖు సైన్స్ డేగా ప్రకటించిన రోజు కాబట్టి తప్పనిసరిగా ప్రతి సంవత్సరము మన స్కూల్లో కరెస్పాండెంట్ సార్ వాళ్ళు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తున్న క్రమంలో మాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకి నమస్కారాలు. ఎందుకంటే ఆ డేను తప్పకుండా గుర్తుపెట్టుకుంటే కనుక మనకంటూ ఆ స్పెషల్ డే ప్రాముఖ్యత, ఆవశ్యకత పైన పూర్తి స్థాయి అవగాహన వస్తుంది. దాదాపు చాలా మంది పురస్కరించుకొని కార్యక్రమం చేస్తారు, కానీ అదే రోజు చేయడం చాలా గొప్పదైన విషయం. అంటే ఆ రోజుని మనం గుర్తుపెట్టుకుంటాం. బర్త్డేని ఎలా గుర్తుపెట్టుకుంటాం, మ్యారేజ్ డేని ఎలా గుర్తుపెట్టుకుంటామో మన సైన్స్ డే కూడా పుట్టిన రోజు. అవునా అవునా కాదా? అలానే ప్రతి ఫిబ్రవరి 28న సార్ వాళ్ళు మంచి గుర్తింపుతోని కార్యక్రమం. ఈరోజు శ్రీ సిద్ధార్థ హై స్కూల్ హుస్నాబాద్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా పాఠశాలలో సైన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుతున్నాము. ఈ కార్యక్రమంలో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు పిల్లలు వివిధ రకాల ఎగ్జిబిట్స్ తయారు చేశారు. పిల్లల శాస్త్రీయ నైపుణ్యతని అభివృద్ధి చెందడానికి, అదేవిధంగా పిల్లల్లో చదువు పట్ల ఏకాగ్రత పెంచుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉపయోగపడతాయని ఆ ఉద్దేశంలో భాగంగానే ఈరోజు సివి రామన్ ఎఫెక్ట్ కనిపెట్టిన రోజుగా ఆ రోజుని మన ప్రభుత్వం నేషనల్ సైన్స్ డేని జరుపుకుంటుంది. అందులో భాగంగానే పిల్లల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇట్టి కార్యక్రమంలో దాదాపుగా ఒక 100 ఎగ్జిబిట్స్ రావడం జరిగింది. పిల్లలు కూడా చాలా గత 3 రోజుల నుండి ఇలాంటి ఎగ్జిబిట్స్ తయారు చేయడానికి చాలా శ్రమపడ్డారు. ఈరోజు కూడా గౌరవ పోషకులు దాదాపు ఒక 100 మంది పైగా పొద్దున్న నుండి చూస్తున్నారు. ఇంకా ఈవినింగ్ 4 వరకు ఇది కార్యక్రమం కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఇది కార్యక్రమంలో పేరెంట్స్ అందరూ పాల్గొన్నారు చాలామంది. అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మా పోషకులైనటువంటి 2వ వార్డు కౌన్సిలర్ బూరుగు లతా కృష్ణస్వామి గౌడ ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళు మున్సిపల్ పాలకవర్గంలో ఎన్నికైనాక మొట్టమొదటిసారి మా పాఠశాల రావడం వలన వాళ్ళని కూడా ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలకి మరియు అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి, పోషకులకి జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.